మన దేశంలోని అనేక తెగలకు, అఖండ భారత్లో ఉన్న దేశాల్లోని అనేక తెగలకు నేటికి బంధుత్వం ఉన్నది. దీంతో రాకపోకలు శరమామూలే. మణిపూర్, మిజోరాం లాంటి ప్రాంతాల్లోని విద్వేషాలకు వీటి కారణం కూడా ఉన్నది. ఇంతకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారు అనే సందేహం రావచ్చు. అక్కడికి వస్తున్నా. నేపాల్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో నుంచి తప్పించుకున్న సుమారు 15,000 మంది ఖైదీల్లో దాదాపుగా 13,000 మంది యూపీ సరిహద్దుల గుండా మన దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఐబీ, రా లాంటి సంస్థల రహస్య సందేశం రావడంతో యోగి అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాల పోలీసు బలగాలను అప్రమత్తం చేయడమే కాదు, హోంశాఖ, రక్షణ శాఖలకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకున్నారు. సాధారణ నేరస్తులకే భారతదేశం గడగడలాడిపోతే ఎలా అనే సందేహం మనకు రావచ్చు. అక్కడికి వస్తున్నా. నేపాల్ జైళ్ల నుంచి తప్పించుకున్నది సాధారణ నేరస్తులు కాదు. వీరంతా కూడా ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాల్లో ఉండి భారీ హింసాత్మక ఘటనల్లో నేరారోపణలు ఎదుర్కొన్నవారు. మరికొంతమంది శిక్ష అనుభవిస్తున్నవారు. ప్రస్తుతం మన దేశంలో ఆపరేషన్ కగార్ మావోయిస్టులను పూర్తిగా కట్టడి చేయడంలో కేంద్రం విజయవంతమైంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో నేపాల్ మావోయిస్టులు భారత్లోకి ప్రవేశించడం ప్రమాదకరంగా భావించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.